ఈ సీజన్లో తొలుత తడబడ్డ ముంబై ఇండియన్స్ ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇది 150వ విక్టరీ కావడం విశేషం. తాజా మ్యాచ్ విషయంలో రెగల్టన్, సూర్యకుమార్ యాదవ్, బూమ్రా 4 వికెట్లు కీలకంగా వ్యవహరించారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది ముంబై ఇండియన్స్. హార్దిక్ సేనకు వరుసగా ఇది 5వ గెలుపు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్ల జన్ప్రీత్ బుమ్రా లక్నో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో మార్క్రమ్ను అవుట్ చేసి లక్నోకు గట్టి షాక్ ఇచ్చిన బుమ్రా 16 ఓవర్లలో మిల్లర్, సమద్, అవేష్ ఖాన్ను పెవిలియన్కు పంపాడు. ట్రెంట్ బౌల్ట్ కూడా అదరగొట్టాడు. జట్టుకు విజయ అవకాశాలు లేని టైంలో బౌలింగ్కు వచ్చిన బౌల్ట్ డేంజరస్ గా మారిన మిచెల్ మార్ష్ను అవుట్ చేసి ముంబైకు జోషిచ్చాడు. ఆ తర్వాత ముంబై బౌలర్లు విల్ జాక్స్ 2, కోర్బన్ బాష్ 1 వికెట్ పడగొట్టాడు. వరుసగా ఓడిపోయి మళ్లీ ఫామ్లోకి రావడం ముంబైకి కొత్తేమీ కాదు. ఈ సీజన్ను పేలవంగా ఆరంభించి ఒక్కసారిగా టాప్ 2లోకి రావడం అంటే అదొక ముంబైకే సాధ్యం. మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ, ఒక్కసారి మేం ఫామ్లోకి వస్తే మమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మా టీంలో రోహిత్ బాయ్ పిచ్చ ఫామ్లో ఉన్నాడు. బ్యాటింగ్లో సూర్య కూడా రెచ్చిపోవడం మాకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ట్రెంట్ బౌల్ట్, బూమ్రా ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే మ్యాచ్లు నెగ్గే కొద్దీ మాకు ఊపొస్తుంది అంటూ కామెంట్స్ చేశాడు. ఇప్పటికే పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉన్న ముంబై రానున్న 4 మ్యాచ్ల్లో టాప్ 1కి వెళ్లినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ పోటీలో ఇప్పటికే గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ ఉన్నాయి. నిన్న వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ ఆశలు గండిపడింది. చూడాలి మరి టేబుల్ 4ను ఈ 5 టీమ్స్ ఎలా ఫినిష్ చేస్తాయో. ముంబై విజయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.